నగరంలోని 23వ డివిజన్లో హిజ్రాలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. వందనా నికేతన్లోని పోలింగ్ సెంటర్లో పెద్ద సంఖ్యలో పోలింగ్లో పాల్గొన్నారు. మంచి నాయకుడిని ఎన్నుకోవడంలో తాము కూడా పాల్పంచుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. నేతలు తమ సమస్యలు పరిష్కరించాలని అంటున్నారు హిజ్రాలు. హిజ్రాల పోలింగ్ పై కృష్ణమోహన్ అందించే రిపోర్ట్ని ఇప్పుడు చూద్దాం. వరంగల్కు ఎన్నికల పోలింగ్ కొనసాగుతూనే ఉంది. అయితే ఉదయం కొంతమంది కూడా సాగినా కానీ 9-10 తర్వాత నుంచి మాత్రం ఓటర్లు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. వారు ఏదైతే తమ ఓటును హక్కును వినియోగించుకునేందుకు వస్తున్నారు. అయితే నగరంలో చూస్తుంటే కూడా గ్రేటర్ పరిధిలో ఉన్న 58 డివిజన్లలో కూడా ఈ పోలింగ్ కొనసాగుతుంది. మొత్తం 660 పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అయితే కొన్ని చోట్ల మాత్రం చెదురుమదురు ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రధానంగా కూడా 15వ డివిజన్లో స్వతంత్ర అభ్యర్థిపై దాడి జరగడం, 40వ డివిజన్లో కొంతమంది ఓటర్ల లిస్ట్ నుంచి కూడా తొలగిపోయినాయి. తర్వాత చాలా మంది కూడా ఓటర్లు వేసేందుకు కూడా బాగా చెప్తున్నారు. అదే కొంతమంది చెప్పండి, అంటే ఈసారి ఓటింగ్ ఎలా అనిపిస్తుంది మీరు ఓటు వేయడం? బట్ ఇంతకుముందు ఎన్నోసార్లు ఓటేసినప్పటికీ కూడా ఇది చాలా వేరే మేము మాది అనే భావనతో వచ్చాము ఈరోజు. ఎందుకంటే లోకల్ లీడర్ని మా ఏరియాలో మా మధ్యలో ఉండే లీడర్ని ఎన్నుకునే అవకాశం వచ్చింది. కాబట్టి ఎవరైతే మా కమ్యూనిటీ గురించి శ్రద్ధ తీసుకొని మాకు మంచి చెట్లు చేస్తారో వాళ్ళకి మేము ఓటేయాలనే ఉద్దేశంతో అందరం కలిసి రావడం జరిగింది. ఓటు అనేది ప్రతి పౌరుడు వినియోగించుకోవాల్సిన బాధ్యత ఇది. ప్రతి ఒక్కరు ఓటు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఓటును వినియోగించుకోవాలి. మనకు కావాల్సిన లీడర్ని, మనకు పనిచేసే లీడర్ని, మన మధ్యలో ఉన్న లీడర్ని ఎన్నుకోవాలి. కాబట్టి ఆ ఉద్దేశంతో మేము అందరం కూడా రావడం జరిగింది. ఎవరు గెలిచినా మా వితిన్ ద ఏరియాలో ఖచ్చితంగా ప్రజలందరినీ దృష్టిలో పెట్టుకొని నిత్యావసరాలు ఏవైతే ఉంటాయో రోడ్లు, డ్రైనేజీ, ఇలాంటి ఇండ్లు కానీ ఇలాంటి వసతులు లేని అందరికీ కూడా వసతులు కల్పించే లీడర్ని ఎన్నుకోవాలనే ఉద్దేశంతో మేము వచ్చాము. గెలిచిన లీడర్ ఎవరైనా సరే ప్రజలందరితో పాటుగా స్పెషల్గా మా కమ్యూనిటీని కూడా దృష్టిలో పెట్టుకొని మాకు కావాల్సిన సర్వీసెస్ అందిస్తారన్న ఉద్దేశంతో మేము ఉన్నాం. ఎలా అనిపిస్తుంది? ఓటు వేయడానికి వచ్చారు కదా, చాలా మంది ఓటు వేయడానికి కూడా చాలా రావట్లేదు. యూత్ కానీ కావచ్చు, మిగతా వాళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత ఓటింగ్ కానీ ఇదంతా చూస్తే ఏమనిపించాలి? ఇక్కడికి మేము రావడం చాలా ఆనందంగా ఉంది. ఓటు హక్కు వినియోగించుకునే ప్రతి పౌరుడి యొక్క హక్కు. కాకపోతే మా కమ్యూనిటీ విషయంలో సొసైటీలో మేము ముందుగా వెనుకబడ్డ వాళ్ళం. మేము చాలా వరకు వెనుకబడ్డాం. మేము ఈసారి 23 డివిజన్లో మేము ఇంతమంది హిజ్రాలు ఉన్నాము. మమ్మల్ని గుర్తించి వాళ్ళు ప్రతి ఓటు హక్కులో వినియోగించుకుంటున్నారు. ప్రతి ఓటు వేయడానికి ముందు వస్తున్నారు. వీళ్ళు వాళ్ళ సమస్య కూడా ముందంచులో ఉంచి వాళ్ళు గుర్తించి వాళ్ళ సమస్య తొందరగా పరిష్కరించాలని కోరుకుంటున్నాము. ఎట్లా అనిపిస్తుంది ఓటింగ్కి సంబంధించి కూడా ప్రధానంగా లోకల్ బాడీస్కి సంబంధించి కావచ్చు, ఈ అభివృద్ధిలో మీరు ఎట్లా భాగస్వామ్యం అవుతున్నారు? మీకు సంబంధించినటువంటి సమస్యలను కూడా ఏమైనా దృష్టికి తీసుకెళ్తున్నారు? మెయిన్గా ఏంటంటే మేము 23వ డివిజన్ నుండి ఓటు వేయడానికి వచ్చాము. మెయిన్గా ఏంటంటే ఈ డివిజన్ నుండి మేము పోటీ చేయాలని అనుకున్నాము. మాకు టికెట్ దొరకలేదు, చాలా అసంతృప్తి చెందుతున్నాము. మా కమ్యూనిటీని దృష్టిలో పెట్టుకొని మాకు ఎవరైతే సమస్యను పరిష్కరిస్తారో వాళ్ళకి ఓటు వేయడానికి మేము ముందున్నాము. చూడొచ్చు, దాదాపు అంటే 6 లక్షల మంది ఓటర్లు ఉంటే 160 మంది థర్డ్ జెండర్ ఓటర్లుగా నమోదయ్యారు. వీరందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ముందుకు వస్తున్నారు. అయితే ఈసారి 23వ డివిజన్ నుంచి వీళ్ళే తమ అభ్యర్థిగా నిలబెట్టాలని మొదట భావించినప్పటికీ కూడా ఏ పార్టీ వీళ్ళకు టికెట్ ఇవ్వలేదు. దీంతో ఈసారి ఇక్కడ నుంచి లోకల్గా ఎవరైతే ఉన్నారో వారు మా సమస్యలను పరిష్కరించాలి, అందుకోసమే ఓటు వేయడానికి ముందుకు వస్తున్నాం. మొత్తానికి అయితే ఓటు వేసేయడానికి వస్తున్నటువంటి ఇజ్రాయల్ కావచ్చు, వీళ్ళందరూ కూడా చెప్తున్నారు తమ సమస్యలను కూడా పరిష్కరించాలి. అదేవిధంగా లోకల్గా ఉన్నటువంటి అభివృద్ధి వీటన్నిటికీ చేయాలి అంటే ఒక మంచి నాయకుని ఎన్నుకోవాలి. ఆ నాయకుని ఎన్నుకోవాలంటే ప్రతి ఒక్కరు కూడా ఓటు వేయాలి. మేమే ఓటు వేస్తున్నాం, మిగతా వాళ్ళందరూ కూడా ఓటు వేసి ప్రజాస్వామ్యబద్ధంగా కూడా ఒక మంచి నాయకునికి అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి అంటూ కూడా పిలుపునిస్తున్నారు. మొత్తానికైతే గ్రేటర్ వరంగల్ పరిధిలో మాత్రం 58 డివిజన్లలో ఓటింగ్ సరళి కొనసాగుతూనే ఉంది. ఈవినింగ్ వరకు ఇంకా ఈ ఓటింగ్ సరళి ఇంకా ఎక్కువ ముమ్మరంగా సాగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఓటు హైదరాబాద్ స్టూడియో.